అల్ట్రా కాలేజ్ దగ్గర నుంచి ఉంటాం. ఇదే ఫస్ట్ టైం నేను ప్రోగ్రామ్ వచ్చింది. ఈ గ్రూప్స్ ఇట్లాంటివన్నీ అవుతున్నాయని కూడా అసలు తెలీదు. నేను చాలా ఇయర్స్ నుంచి అనుకుంటుంటే అసలు మనందరం కలిసి గట్టుగా అసలు ఒక గ్రూప్ లాంటిది ఎందుకు లేదు అని. బేసికలీ అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కువ స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇట్లా అందరం కలిసి ఉన్నాము, అందరం ఇట్లా ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాము, చేస్తున్నాము అని. సో ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను ఇంకా షేర్ చేస్తాను. మనం అందరం కలిసి షేర్ చేస్తేనే ఈ ఉంది అనేది అందరికీ తెలుస్తుంది. సో అది చేస్తేనే చాలా మంది నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆలోచిస్తూ అసలు ఎందుకు ఏం జరగట్లేదు అని వాళ్ళకి తెలుస్తుంది. అందరూ కూడా కలిసి అప్పుడు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఏమైనా ఇట్లాంటి వాలంటీరీ వర్క్స్ ఉంటే నేనైతే చాలా రెడీ అండి చేయడానికి. ఏమన్నా అసలు ఉంది అని తెలియలేదు ఇప్పటివరకు. ఈ రోజు తెలిసింది కాబట్టి ఇప్పటి నుంచి నేనైతే పక్కా పార్టిసిపేట్ చేస్తాను. ఏం చేసుకున్నా నేను చేసే కార్యక్రమం చెప్పాను. కానీ ఉజ్వల గారు మాట్లాడుతున్నాక, శ్రీమతి ఉజ్వల గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాట్లాడుతున్నాక నాలో కూడా కొన్ని లోపట ఉన్న వాటిని తెలుసా అలా కవాటాలు తెచ్చుకొని బయటకు వచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా కనీసము ఇక్కడ ఒక్కొక్కళ్ళకు 5 బ్రాహ్మణ ఫ్యామిలీలను గట్టిగా ఒక అనుబంధంగా మన చేతికి, మనం చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవాడు. ఇక్కడ ఎంతమంది నా వయసు కంటే పెద్ద ఉన్నవాళ్ళు తెలియదు, కానీ నేను నిండా 70 ఏళ్ళు దాటిన వాడిని. కానీ ఒక యాక్టివ్నెస్ ఉంది నాకు. సో అంతకంటే కాలు తీసి కాలు పెట్టలేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రెండోది, పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే తెలుసా, ఎవరిని నేను వారు చెప్పిన ఫస్ట్ లైన్ ఎవరిని దూషించడం కానీ, ఎవరి తప్పులు ఎత్తి చూపెట్టడం కానీ, ఇప్పుడు లోకం పోకడలో ఉందన్నమాట. అమ్మాయికి అబ్బాయికి ఇప్పుడు వీరు చెప్తున్న ఒక ఆవేదన తెలుసా, అమ్మాయిని పెళ్లి చేసుకో అంటే తెలుసా, వాడు ఉద్యోగం ఎంత, వాడు ఎంత సంపాదిస్తాడు, నాకంటే ఎక్కువనా తక్కువనా. తప్పనుకోకండి, బ్రాహ్మణ అమ్మాయిలలో కూడా ఇప్పుడు తెలుసా వీడు క్లబ్కి వెళ్తాడా పబ్కి వెళ్తాడా అనే రోజులు వినబడుతున్నాయి. మనం ఈ చెవు నుంచి ఉంటున్నాం, ఈ చెవు నుంచి వదిలేస్తాం. నా అమ్మాయి 37 సంవత్సరాల నుండి యుఎస్లో గ్రీన్ కార్డ్ హోల్డర్, పెళ్లి చేసుకోమని గట్టిగా 2 రోజులు విన మా ఆవిడ పెడితే 3వ రోజు ఫోన్ చేయదు. ఎక్కడ అంటే అర్జెంట్ పనులు ఉన్నాయి, మాట్లాడదు. ఇలా ఉంది మనది. ఇందులో 60 నుంచి 70% తప్పులు పేరెంట్స్ది ఉన్నది. ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఎక్కువ చదివించడం, వాళ్ళ మీద నియంత్రణ మనం కొంచెం కోల్పోయాం. వాళ్ళు డబ్బు సంపాదించి ఉద్యోగం చేస్తే సార్ ఏమమ్మా అంటే ఇప్పుడు ఎంఎస్ అవుతుంది, ఎంఎస్ అయిపోయినాక పిహెచ్డి అయిపోయాక ఉద్యోగం అయినాక ఊర్లు బట్టి తిరగడం. వాళ్ళు తిరిగారు, వీళ్ళు తిరిగారు. బ్రాహ్మణమే తెలుసా ఇంకా సంతోషం ఏమంటే పాతాళానికి పోలేదు వాళ్ళ ప్రవర్తన అని కొంచెం కాలర్ ఎగిరేసుకొని తిరగగలుగుతుంది. సో ఆ పరిస్థితుల్లో మీరు ఒక్కటి గమనించండి, ముస్లిం వాడి ఇంట్లో ఇంత చిన్న పిల్లవాడికి కూడా రంజాన్ నెలలో టోపీ పెట్టి తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఏ నవరాత్రి ఉత్సవాల్లో పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఎంబడి చేయించామా చెప్పండి, గుడిలోకి తీసుకెళ్ళామా చెప్పండి. ఇక్కడ బొట్టు పెడితే ఇక్కడ మన ముందర ఇట్లా పెడతారు, ఇట్లా తుడిచేసి వెళ్ళిపోతారు. సారీ, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కానీ మీలో లోపాలు ఉన్నాయని కానీ ఇది జరిగింది. ఈ వాడ తెలుసా, అబ్బాయిని అమ్మాయిని మీరు బయట పెట్టి పెళ్లి పెడితే అబ్బాయిలు ఎక్కువ అవుతున్నారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. వాడంతకంటే ఎక్కువ. అరే యుఎస్లో వీసా అంటే వాడి వీసా వస్తే వాడి మీద నేను బతకా అనే ఒక ఎదురు ప్రశ్నలు. నీకు తెలియదు మమ్మీ, అమ్మాని పిలవడం కూడా మానేశారు. మమ్మీ నీకు తెలియదు, డాడీ నీకు తెలియదు, ఏం చెప్తారు? మన సంస్కారం మనం ఏమైపోయింది తెలియదు. సో ప్లీజ్ ఇక్కడ ఉన్న వాళ్ళలో కనీసం ఇప్పటికైనా మీరు చేయలేకపోయాం, మనం చేయలేకపోయినామా నన్ను నేను అనుకున్నా, మనం చేయలేకపోయినా నన్ను కలుపుకుంటున్నాను. మీరు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, నేను కాదట్లేదు. మన చేతిలో నుంచి జారిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం మనం మనవలకైనా ఇంకొకరికైనా మన సనాతన ధర్మము, మన దైవము, మనం అందరం తెలుసా దేవుణ్ణి పూజిస్తాం. పంచాంగం లేని ఇల్లు ఉంటుంది. ఈ పంచాంగంలో ఏం చేస్తున్నాం, ఏం చూస్తున్నాం కొంచెం చూసుకొని, కొంచెం మన పిల్లలకు గుడి గోపురం ఇంట్లో పూజ అవుతుంటే మాట్లాడకు అని చెప్తారు. వాళ్ళని అందులో మనము మిళితం చేసుకోలేదు. మనకు పూజా రూమ్ అని పెట్టాము, తలుపు పెట్టి
నేను సంధ్యావందనం చేస్తున్నా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనే ఒక దీంట్లో వెళ్ళిపోయారు. ప్లీజ్ కలుపుకోండి. అదే క్రిస్టియన్లు చూడండి, వాడి పనికి వస్తుందా పనికి రాడా ఏమున్నదు. ఆదివారం నాడు చేతిలో సంఖ్యలో ఒక బైబుల్ పెట్టుకొని ఆడు చిన్నోడు పోతాడు, పెద్దోడు పోతాడు, అక్కడ పోయి ఆడు పనులు చేస్తారా మంచి. కానీ వాడికి ఒక గుర్తింపు ఉంది. సాహెబులు మీరు ఏమన్నా చెయ్యండి, వాడు మస్జిద్లో అజా చదివినప్పుడు అందరికీ తెలుసా పొద్దున 5:30 గంటలకు వాడు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. కానీ మన హిందూ దేశంలో మనం ఎవరైనా గుడిలో సుప్రభాతం పెట్టి బయట మాట్లాడగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. ఎందుకు? హిందువులలో అనైక్యత ఉన్నది. ఇవాళ మోడీ గారు చెప్తారు గొప్పగా ఇది అది. ఎక్కడండి ఏది ఏ గుడిలో మీరు సుప్రభాతం చెప్పగలుగుతున్నారు చెప్పండి? లేదు. వాడు ఎక్కడో తెలుసా 20 మంది ఉన్న ప్లేస్లో వాడు మసీదులో పొద్దున్నే వాడు అజా ఎత్తాడు. వాడు వెనకాల ఈ రోడ్లో ఉంటే ఒకడు, ఆ రోడ్లో ఉంటే ఆ రోడ్లో, 1 నిమిషం 2 నిమిషం తేడాలలో పెడుతున్నారు. మనకు లేదది. సో మన బ్రాహ్మణము ఇక్కడ పెట్టుకున్న సంక్షేమ వేదికనే కాకుండా ఇంతకుముందు వారు చెప్పినట్టు, ఉజ్వల గారు చెప్పినట్టు, ఆంజనేయ గారు, మనకు ఒక సమైక్యత ఒకటి. మన దగ్గర మంచో చెడు బ్రాహ్మణానం అనేక గోత్రాభ్యం, అంటే ఏ గోత్రం వేరు ఆ గోత్రం వేరు. వీడి కాలు వాడు గుంజాలి, వాడి కాలు వీడి. సార్ నేను నిలువ నామాను సార్, నేను అడ్డం నామాను సార్, నేనేమో ఇక్కడ కూసుకుంటాను సార్, నేను ఒక లింగం వేసుకుంటాను. వద్దయ్యా, ఇవాళ నువ్వు బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే అందరం కలిసి ఉండు. ఇది ఒకటే నేను చెప్పదలుచుకుంది. నా మాటలతో ఎవరికైనా కించపరిచి లేదా వాళ్ళ మనోభావాలకు క్షమించండి. నమస్కారం. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను అండ్ తెలుగు వచ్చు. కాకపోతే ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువ వరకు ఇంగ్లీష్ వాడటం తోటి అది బై డిఫాల్ట్ చేస్తుంది అనమాట. సో మై సెల్ఫ్ శ్రీదేవి, డాక్టర్ శ్రీదేవి. నేను పిహెచ్డి చేశాను. పిహెచ్డి చేయాలంటే కొన్ని కారణాలు, అంటే యూజువల్లీ విమెన్ అంటారు చూడండి, విమెన్ అంటే మనం ఇంటి వరకే స్థిమితం అయిపోతాము. నేను పిహెచ్డి చేసింది డబుల్ పీజీ, ఎంఫిల్, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. ఇది పెళ్లి తర్వాతే చేశాను. బ్రాహ్మణ డెఫినెట్లీ అదే కుటుంబంలో పెద్దగా యూజువల్లీ ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే పెళ్లి చేస్తే మన బాధ్యత అయిపోతుంది అంటారు, పెళ్లి చేసేస్తారు. అండ్ దాని తర్వాత మనకంటూ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే జంతువులు మనుషులు ఒకటే కాదు, చాలా డిఫరెన్స్ ఉంది రెండింటిలో. సో మన లైఫ్కి ఒక అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి, సెల్ఫ్ డిస్కవరీ అంటాం చూడండి. ఆ సెల్ఫ్ డిస్కవరీలో నా ఎన్హాన్స్మెంట్ ఎట్లా వచ్చిందంటే, చాలా వరకు మనం ఏంటంటే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా సహాయం చేసి సంతృప్తి పొందుతాం. సో ఆ సహాయానికి మనం ఒక డెఫినేషన్ ఇచ్చుకోవాలి. సో నా డెఫినేషన్ ఎడ్యుకేషన్ మీడియాని చూస్ చేసుకున్నాను. పెళ్లి తర్వాత పాప తర్వాత ఇంట్లో తనతో టైం స్పెండ్ చేసినప్పుడు అనిపించింది లైఫ్లో సెల్ఫ్ డిస్కవరీతో పాటు నలుగురికి మన జన్మని ఉపయోగంగా తీసుకోవాలి. సో దాన్ని బట్టి ఎంబీఏ చేసి మ్యారేజ్ అయిన తర్వాత ఎంఫిల్ చేసుకున్నాను. ఎంఫిల్ చేసుకున్న తర్వాత ఆ ఇయర్ సెమిస్టర్లో యూనివర్సిటీ టాపర్ అయ్యాను. ఇదంతా నా పెళ్లి తర్వాత, అంటే సెల్ఫ్ డిస్కవరీ, ఎస్పెషల్లీ విమెన్కి చెప్తున్నాను, సెల్ఫ్ డిస్కవరీ. సో దాని తర్వాత ఏంటి, మనకి యూజువల్లీ బ్రాహ్మణ్స్ అనేసరికి ఎక్కడ రిజర్వేషన్స్ ఉండదు, ఏమీ సీట్ ఉండదు, అంతా మన బలం మీదనే ముందుకు వెళ్ళాలి. సో దాని తర్వాత ఎంఫిల్ చేసుకున్నాను. అదే ఎంఏ తర్వాత ఎంఫిల్ చేసుకున్నాను. ఫైనలీ పిహెచ్డి నాది ఈఎల్టీ. యూజువల్లీ ఇంగ్లీష్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి లిటరేచర్, ఒకటి ఈఎల్టీ అని. నాది ఇంగ్లీష్. ఈఎల్టీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. వదిలిపెట్టిన భాషని మనము దాంట్లో అవగాహన తెచ్చుకొని నలుగురికి ఉపయోగం పడేటట్టు మన జన్మని సార్థకం చేసుకోవాలి. దాని తర్వాత అనుకోకుండా నాకు మీకు తెలుసున్నది డేవిడ్ మెమోరియల్ తార్నాథ్, అక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చింది. సో అక్కడ ప్రిన్సిపల్ 4 ఇయర్స్ చేసుకున్నాను. దాని తర్వాత కోవిడ్లో నేను ఏం చేశానంటే, ఇంట్లో కూర్చొని ఏం చేసేది ఉంటుంది, వంట దాంతోటే సీమితం కాకుండా మనకంటూ అట్లీస్ట్ రోజుకు 1 అవర్ ఎస్పెషలీ లేడీస్ స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే యూ కెన్ ఎక్సెల్ యువర్ ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ అకాడమిక్ ఆల్సో. దానివల్ల ఏమైంది, నేను బీడీని ఎల్డీ చేసుకున్నాను. ఎల్డీ అంటే లెర్నింగ్ డిసబిలిటీస్. మనలో ఉంటుంది లెర్నింగ్ డిసబిలిటీస్ అంటే చిన్నపిల్లలు చదువుకుంటున్నప్పుడు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు, చదివేటప్పుడు మనం కూడా చేస్తాము, ఒక వాక్యం చదువుతాం, నెక్స్ట్ వాక్యం అని ఎలిమినేట్ చేసుకుంటాం. వర్డ్స్ డిఫికల్ట్గా ఉంటే దాన్ని స్కిప్ చేసుకుంటాం. సో ఇది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక డిసార్డర్, దాన్ని రెక్టిఫై చేయొచ్చు. అండ్ మ్యాథ్స్, ఎస్పెషలీ మ్యాథ్స్ అంటే పిల్లలకి చాలా మందికి భయం ఉంటుంది, ఎలా చేస్తాను ఏం చేస్తామంటే ఎంత అయినా కూడా మనం మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది.
దాని తర్వాత చాలా వరకు మన పిల్లలు ఏం చేస్తారంటే భయంతో పాటు బైపీసీ తీసుకుంటాము, సిఈసీ తీసుకుంటాము, ఎంఈసీ తీసుకుంటాము. సో దాన్ని ఐడెంటిఫై చేయాలి. అంటే భయం అంటే అది మన భయమా లేదా ఫోబియా. సో ఈ రెండింటిలో ఏమంటా ఉంటుందంటే పిల్లలకి భయం ఉంటే డెఫినెట్గా భయం తీసేయచ్చు. అండ్ దీన్ని ఏమంటే మనం డిస్కాల్కులియా అంటాం. ఇవన్నీ డిసార్డర్ని కరెక్ట్ చేయడం ఎలా అంటే పిల్లల్ని కోవిడ్ టైంలో వాళ్ళు అండర్గోయిన ప్రాసెస్లో లేదా వాళ్ళు ఏదైతే అనుభవించినారో అది భయాన్ని మిగిలిపోతుంది, లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. దీనివల్ల ఏమంటుందంటే యూజువల్లీ లైఫ్లో డిసార్డర్ అనేది వస్తుంది. పిల్లలు బ్లంట్ అవుతారు. బ్లంట్ అంటే చెప్పిన మాట వినరు, అన్నిటికీ కోపడుతుంటారు, వాళ్ళలో కోపం అడగదు. సో ఇవన్నీ మనకు వెనకాల వాళ్ళు కూడా తెలుసు ఇలాంటివి ఉంటాయని. కానీ ఇప్పుడు ఏంటంటే ఐడెంటిఫై చేసి దాన్ని మనం రెక్టిఫై చేయొచ్చు. సో అలా రెక్టిఫై చేసిన దాంట్లో మా చెల్లెలు పాపలో మా పాపలో ఉన్న రెక్టిఫికేషన్స్ చేసుకున్నాము. చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ డెఫినెట్గా డిఫరెంట్ వస్తుంది. సేమ్ ఇదే క్వాలిఫికేషన్ ఉన్నందుకు నాకు విద్యాదాయిని డిగ్రీ కాలేజ్ అంటే మనకి ఓవైసీ హాస్పిటల్ మీకు ఐడియా ఉంటుంది, నా దానికి కొంచెం దూరంలో ఉంటుంది. సో దానికి ప్రిన్సిపల్ ఉన్నాను, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్. చెప్పాలంటే ఆ ఏరియాలో ఎక్కువ వరకు ముస్లిమ్సే. కానీ అదే ముస్లిమ్స్ చేత మనం సార్ ఇచ్చిన ఎస్ఏ పుట్టపర్తి సాయిబాబాద్ ఎస్ఏ అదే ముస్లిం పిల్లలతో చదివించి 80% ఆల్మోస్ట్ 80-90% ముస్లిం పిల్లలకి హిందువుల పట్ల ఉన్న వ్యాసాన్ని రాయించింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. యాక్చువల్లీ ఐ షుడ్ ప్యాక్ మై సెల్ఫ్ ఫర్ దాట్. సో వాళ్ళలో మనలో డిఫరెన్స్ ఏంటంటే పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఎప్పుడు మీకు శత్రువులని నేర్పించినారు అని మనం ఏం ట్యూనప్ చేయాలి, చేంజ్ చేయాలి, శత్రువులు కాదు. ఒక సమాజంలో మనకు అందరూ అవసరమే. చెప్పులు మనం ఎప్పుడు చెప్పులు కుట్టడానికి పోము, తర్వాత చిన్న చిన్న పనులు చేయడానికి ఆ ప్రొఫెషన్కి వాళ్ళే కరెక్ట్, మనం ఆ స్థాయికి దిగలేము. అలాంటి అన్నప్పుడు వాళ్ళతో అగేన్స్ట్ వెళ్ళకుండా వాళ్ళని మన జీవితంలో ఎలా చేంజ్ అమలు చేసుకొని వాళ్ళకి కూడా మన పట్ల గౌరవం ఎలా ఇవ్వచ్చు అది నేర్పించడం జరిగింది. సో ఈరోజు మన కాలేజ్లో యూజువల్లీ చూడాలంటే ఆ పిల్లలు ఈ రోజుకి అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు లేచి వాళ్ళు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పేవాళ్ళు. సో ఈరోజు జస్ట్ మనం రోడ్ మీద వస్తుంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తారు. అంటే వీళ్ళకి ఎందుకు చెప్పాలి అనే వాళ్ళలో మార్పు తీసుకొచ్చాము. యూజువల్లీ మనం సమాజంలో ఎట్లా అంటే మన ఆడపిల్లలకైనా మన పిల్లలకైనా చెప్తాం నువ్వు సరిగ్గా ఉండు అని, కానీ వాళ్ళే చెప్పాలి. సో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మనది. సో ఇలా కాకుండా నేను అలా కూడా వస్తున్నాను అనమాట. సో అది నా స్మాల్ అచీవ్మెంట్. బట్ ఎనీవే యాజ్ ప్రామిస్ లాస్ట్ ఇయర్ మేము ప్రామిస్ చేసినట్టు ఈసారి కూడా మనకి ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో మీ పిల్లలు ఎవరైనా ఉంటే మా కాలేజ్కి డైరెక్ట్గా రండి. ఫీజులో 50% 70% డిస్కౌంట్. Hi, this is Raket Raghava. Please like and subscribe Brahmana Sankshem Vedika YouTube channel.